గురువు గారు పెళ్ళైన తర్వాత ప్రతి భర్తకి కరెక్ట్గా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి టైంలో ఫోన్ అవుతుంది కంపల్సరీగా. ఏమంటే వచ్చేటప్పుడు పలానా కావాలని చెప్పి లిస్ట్ పంపిస్తారో ఆ లిస్ట్ చూసి బరువెక్కిన గుండెతో మెదలగండా వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాను. నేను కూడా అందుకే వచ్చానండి. ఇప్పుడు ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని చూస్తుంటే చిన్నప్పుడు ఎన్ని కొనుక్కుని తినాలనిపించేది, కానీ డబ్బులు ఉండి కాదు. ఇప్పుడు ఏమో డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కొని తినాలనిపించదు. అమ్మ ఏంటోరా జీవితం అని అస్తా అనుకోకూడదు. జీవితం అంటే ఇదేరా అని ముందుకు పోవాలి. చాగాల నుంచి పసివాళ్ళ రోడ్లో ఉన్నాం. ప్రస్తుతం నేను ఒక్కనే ఉన్నాను రోడ్డు మీద. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద సిటీలో ట్రాఫిక్ జామ్ లో తిరిగే వాళ్ళకి ఇలాంటి వాతావరణం చాలా బాగా నచ్చింది. పల్లెటూరు వచ్చి ఎక్కువ కాలం అస్సలు ఉండలేరు, ఎందుకంటే అన్ని దొరకవు కాబట్టి. ఇక్కడ బేకరీలో 5 ఎగ్ పఫ్ లో కూల్ కేక్ తీసుకున్నానండి. కూల్ కేక్ ప్రత్యేకంగా మా వైఫ్ కు మాత్రమే. మన వాటాలో వచ్చిన ఎగ్ పఫ్ కి టమాటా కెచప్ బాగా దట్టించాను. భారీగా నాకు ఎప్పుడు డైలాగ్ వేస్తుంటారు, కొంతమంది ఆయిల్ ఫుడ్లు తినకూడదని నీతి సూత్రాలు చెప్తుంటారు, కానీ అయ్యే తింటారు. గురువు గారు నేను మా ఆవిడ వల్ల ఇవన్నీ తినాల్సి వస్తుంది. మా వైఫ్ కొనుక్కొస్తున్నాను, నాకు కూడా నోరు లాగేస్తుంది. నాలుగును సుఖపెట్టడం కోసం అప్పుడప్పుడు తినేసి పర్లేదు అనుకుని చాలా ఎంజాయ్ చేస్తాను. మనలాంటి సామాన్యుల ఇంట్లో పప్పు తర్వాత రెగ్యులర్ గా వండుకునే కూర వంకాయ బంగాళదుంప వేసి తినేహాను. తర్వాత ఒక గంట పడుకుని లేచి టీ తాగి అలా వాకింగ్ బయలుదేరి. నాకు తాబేలుకి పందెం పెడితే తాబేలు నగ్గుద్దేమో అంత నత్తనడకనే